Hi students, this is Mrs. Madhvi Lata from VRR Institute. మీకోసం ఈరోజు ప్రొనౌన్స్లో రెసిప్రోకల్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ని తీసుకొచ్చామండి. అలాగే ముందున్న వీడియోస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, మీరు సజెషన్స్ ఉన్నా కూడా తప్పకుండా చెప్పచ్చు. ఈరోజు కూడా జాగ్రత్తగా విని, స్పెషల్లీ మై డియర్ హోమ్ మేకర్స్, మీ పిల్లలకి బాగా చెప్పుకోండి. అలాగే బిగినర్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని, అర్థం కాకపోతే మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. సో ఈరోజు ఫస్ట్ వచ్చి రెసిప్రోకల్ ప్రొనౌన్. సో రెసిప్రోకల్ అంటే ఏంటండి? ఫస్ట్ అది తెలుసుకుంటే, చెప్పాను కదా, ముందు అదేంటో తెలుసుకుంటే అక్కడి నుంచి మీకు మిగిలిందంతా కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. రెసిప్రోకల్ అంటే ఏం లేదండి, సపోజ్ నేను ఏదైనా మాట్లాడితే మీరు దానికి రిప్లై ఇవ్వటం, మీరు ఏదైనా మాట్లాడితే నేను దానికి రిప్లై ఇవ్వడం. అంటే నేనేమి ఇచ్చాను, మీరేమి ఇచ్చారు, మీరు నాకేమి ఇచ్చారు, నేను మీకేమి ఇచ్చాను అనుకుంటుంటాం కదా. సో ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా రెసిప్రోకల్ అంటారండి. అంటే ఏదైనా ఒక దానికి యాక్షన్ ఉంటే దానికి మళ్ళీ రియాక్షన్ కూడా ఉండాలి. సో అలాగే ఈ ప్రొనౌన్స్లో ఇది ఎందుకు పనికొస్తుంది అని చూసుకుంటే, ఇందులో 2 లేక ఇంకా ఎక్కువ ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఈ రెసిప్రోకల్లో 2 కానీ ఇంకా ఎక్కువ కానీ ప్రొనౌన్స్ సబ్జెక్టులుగా ఉంటాయండి. అంటే లేదా ఒక్కొక్కసారి 2 ఉండొచ్చు, లేదా ఎక్కువ ఉండొచ్చు. అది ఎలాగంటే, మీకు అర్థం కావాలంటే దానికి ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఈచ్ అదర్ అండ్ వన్ అండ్ అనదర్ అంటారు. అంటే ఈచ్ అదర్ అంటే పరస్పరం, మీరు నేను అంతే, ఇద్దరమే ఉంటాం. వన్ అనదర్ అంటే మన ఇద్దరం కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఏదైనా సినిమా రిలీజ్ అయిందనుకోండి, మన మహేష్ బాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది సినిమా రిలీజ్ అయిందంటే ఇంకా మొత్తం మనందరం కూడా కొట్టేసుకుని ఫుల్ కొట్టేసుకుని లాగేసుకుని తోసేసుకుని ఎలా పరిగెడతామండి. అది వన్ అనదర్. ఈచ్ అదర్ అంటే ఓన్లీ దానిలో ఇద్దరే ఉంటారండి. హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే లవర్స్ అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా ఇద్దరే ఉంటారు. జనరల్గా ఈచ్ అదర్ అంటే ఇద్దరు ఉంటారు, వన్ అనదర్ అంటే చాలామంది ఉంటారు. ఇలా అంటే మీకు అర్థమవుతుంది అనుకుని అలా చెప్పాను. సో రెసిప్రోకల్ ఏంటంటే, చెప్పాను కదా, ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ ఇన్వాల్వ్ అయితే దాన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారండి. సో దాని ఎగ్జాంపుల్స్ వచ్చి ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్. సో ఈచ్ అదర్లో కేవలం ఇద్దరే ఉంటారు, వన్ అనదర్లో ఇద్దరు కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అనమాట. అంటే సో దే పుష్ వన్ అనదర్, తోసేసుకుంటున్నారు టికెట్ల కోసం, సినిమా టికెట్ల కోసం తోసేసుకుంటున్నారు. అక్కడ అందులో ఇద్దరే ఉండరు, చాలామంది ఉంటారు. అలాంటప్పుడు మనం వన్ అనదర్ అన్నది యూజ్ చేయాలండి. సో దే పుష్, లేకపోతే దే ఆర్ పుషింగ్ వన్ అనదర్. అలాగే ఇద్దరికి ఈచ్ అదర్ చెప్పుకోవాలంటే దే లవ్ ఈచ్ అదర్, వాళ్ళు పరస్పరం ప్రేమించుకుంటున్నారు. లేదా దే లుక్డ్ అట్ ఈచ్ అదర్, వాళ్ళిద్దరు ఒకళ్ళు చూసుకున్నారు. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళవుతుంటే చూసుకుంటుంటారు కదా, అలాగా. లేదు అంటే స్మాల్ బేబీ, క్యూట్ బేబీ, వాళ్ళ తల్లి వంక చూస్తూ ఉంటుంది. తల్లి కూడా చాలా ప్రేమగా, చాలా ఎంతో ఎఫెక్షన్గా బేబీ వంక చూస్తూ ఉంటుంది. సో స్మాల్ బేబీ అండ్ మదర్ తీసుకున్నా అక్కడ మీరు ఈచ్ అదర్ అని రాయొచ్చండి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు మళ్ళీ చెప్పాను కదండి, స్పెషల్లీ మై డియర్ హోమ్ మేకర్స్, మీ పిల్లలకి ఇవి చెప్పచ్చండి. ఎవరైనా ఒకళ్ళు చూసుకుంటే అది ఈచ్ అదర్ అవుతుందండి. అలాగే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి ఒక క్రౌడ్లో, గుంపులో తోసేసుకోవడము, లేకపోతే గబగబా పరిగెట్టడం, వాట్ ఎవర్, అలాంటివన్నీ తీసుకుంటే అది వన్ అనదర్ అవుతుందండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, అది ఇద్దరే మాట్లాడుకుంటే. అదే ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి కోవిడ్ ఉంది, ఇప్పుడు కరోనా కేసెస్ చాలా జరుగుతున్నాయి. సో వీ హ్యావ్ టు హెల్ప్ వన్ అనదర్ అనుకోవచ్చండి. అంటే మనందరం కూడా కలిసి ఒక ఐకమత్యంతో మనం దీన్ని పోరాడదాం అన్నప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు హెల్ప్ వన్ అనదర్. మనందరం ఒకళ్ళనొకళ్ళం హెల్ప్ చేసుకోవాలి. సో ఈచ్ అదర్ అంటే ఒకరిని ఒకరు, వన్ అనదర్ అంటే ఒకరికి ఒకరు, అట్లా ఒకరంటే ఒకరు. సో అట్లాగనమాట, పరస్పరం, అలాగే అందరం గెట్ టుగెదర్ లాగా. సో ఇలాంటివన్నీ యూజ్ చేయాలంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ యూజ్ చేసుకుంటూ ఈ వన్ అనదర్ అండ్ ఈచ్ అదర్ సెంటెన్సెస్ ట్రై చేయండి క్రియేట్ చేయడానికి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయడం కష్టం అనిపిస్తే మాకు చెప్తే నేను మీకు సండే ఒక్కొక్క కాన్సెప్ట్కి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తానండి. సో దిస్ ఈజ్
దిస్ ఈజ్ అబౌట్ రెసిప్రోకల్ ప్రొనౌన్. ఓకేనా? సో నెక్స్ట్ దగ్గర వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్ అంటారండి. రిలేటివ్ ప్రొనౌన్ ఇది కొంచెం కష్టమైంది, కొద్దిగా డీప్ సబ్జెక్ట్ కూడా. కాకపోతే దీన్ని సింపుల్గా కొంచెం మనకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను, చూసుకోండి. ఇందులో కూడా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవాలంటే మనం ఇందులో కూడా నౌన్ ఉంటుంది, క్లాజెస్ ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయి, చాలా వర్డ్స్ ఉంటాయి, సెంటెన్సెస్ ఉంటాయి. స్పెషల్లీ దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం హూ, హూమ్, హూజ్, దట్, విచ్ ఇలాంటివన్నీ వస్తాయండి. అంటే హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని, ఎవరితో, ఎవరికి అట్లాగా. హూజ్ అంటే ఎవరిది. అలాగే దట్ అంటే అది, అదైతే అట్లాగా. విచ్ అంటే ఏదైతే. సో ఇలాంటివన్నీ వస్తాయండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి, మెల్లిగా వినండి, కంగారు లేదు. నేను కూడా మెల్లిగానే చెప్తాను. సో హూ, హూమ్, హూజ్, దట్, విచ్. సో ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్లో మనం యూజ్ చేసుకుని చేస్తాం. అంటే ఇందులో ఆల్మోస్ట్ 2 సెంటెన్సులు ఉంటాయి. ఆ 2 సెంటెన్సుల్ని కూడా ఈ ప్రొనౌన్ తోటి కలిపి మనం ఒక సెంటెన్స్గా చేస్తామండి. అలాగే ఈ విచ్ అన్నది కేవలం వస్తువులకి మాత్రమే సుమారుగా అట్లా అలాగే యూజ్ చేస్తాం విచ్ అన్నది. దట్ అన్నది మాత్రం వస్తువులకి యూజ్ చేస్తాం, ప్లస్ పీపుల్, నెంబర్ అలాంటి వాటన్నిటికి కూడా మనం యూజ్ చేస్తామండి. సో విచ్కి దట్కి అది తేడా. చాలామందికి దీనిలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకు చెప్పానండి. యాక్చువల్గా అయితే ఇది కొంచెం డీప్ సబ్జెక్టు. మీరు మళ్ళీ అడిగారంటే కనుక, మీకు మళ్ళీ ఇది అర్థం కాలేదంటే కనుక మళ్ళీ ఒకరోజు పూర్తిగా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మీదే మనం తీసుకుంటాం, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మాత్రం రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏమీ లేదండి, 2 సెంటెన్స్ని కనెక్ట్ చేసి ఒక సెంటెన్స్గా చెప్పడం. ఆ కనెక్టింగ్ వర్డ్ ప్రొనౌన్ వచ్చేసి మన రిలేటివ్ ప్రొనౌన్ అవుతుందండి. అది అర్థమైంది అనుకుంటాను. సపోజ్ ఇప్పుడు హూకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఎలా తీసుకుందామంటే దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు హెల్ప్ అదర్స్. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వాళ్ళకి అన్నాను చూసారా, వాళ్ళు అన్నదాన్ని మనం కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాం, కొంచెం దాన్ని ముఖ్యంగా చేసి చెప్పాం. హూ వాంట్ టు హెల్ప్ అదర్స్. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవతల వాళ్ళకి సహాయం చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకా కొంతమంది మాట్లాడుకున్న వీడు ఉన్నాడు చూసారండి, వీడు చాలా వేస్ట్ ఫెలో అండి అంటూ ఉంటారు కదా. అలా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మళ్ళీ దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెస్ చేసి చెప్తే అది హూ అవుతుందండి. సో దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు హెల్ప్ అదర్స్. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నారనమాట, కొంతమందికి సహాయం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. సో అదనమాట హూ అన్నదానికి అది అర్థం. అలాగే హూమ్ అని ఉందనుకోండి, హూమ్ అని చెప్పాను కదండి, ఎవరిని, ఎవరితో అని. సపోజ్ దానికి ఎలా తీసుకుందామంటే, ఒక సెంటెన్స్ ఎలా తీసుకుందామంటే, అ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కేమ్ టు హాస్పిటల్, వన్ ఆఫ్ హూమ్ హ్యాస్ కోవిడ్ ఎఫెక్ట్. చాలామంది పేషెంట్స్ వచ్చారండి హాస్పిటల్కి, కానీ వాళ్ళందరిలో కూడా ఒకళ్ళకి కోవిడ్ ఉందండి. సో అ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కేమ్ టు హాస్పిటల్, వన్ ఆఫ్ హూమ్ హ్యాస్ కోవిడ్ ఎఫెక్ట్. అతనికి అందులో ఒకళ్ళకి, మళ్ళీ చూసారా, అందులో ఒకళ్ళకే మనం ప్రాముఖ్యత ఇచ్చాం, ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాం, ఒక స్ట్రెస్ ఇచ్చాం. సో అదనమాట. ఎ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కేమ్ టు హాస్పిటల్, వన్ ఆఫ్ హూమ్ హ్యాస్, ఎవరికి అయితే కోవిడ్ ఎఫెక్ట్ ఉందో అందులో వాళ్ళలో ఒకడు. చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చారు, వాళ్ళలో ఒకళ్ళకి కోవిడ్ ఉంది అని చెప్తున్నామండి. అట్లాగే హూజ్, హూజ్ అంటే ఎవరిది. ఇది చాలా చాలా వెరీ కామన్ ఎగ్జాంపుల్. హూజ్ బుక్ ఈజ్ దిస్, హూజ్ పెన్ ఈజ్ దిస్, హూజ్ డ్రెస్ ఈజ్ దిస్ మనం అడుగుతూ ఉంటామండి. స్పెషల్లీ స్కూల్స్లో టీచర్స్ అడుగుతుంటారు, హూజ్ పెన్ ఈజ్ దిస్, హూజ్ బుక్ ఈజ్ దిస్. ఇది ఎవరి బుక్కు, ఇది ఎవరి పుస్తకం, ఎవరిది అని అడుగుతుంటారు కదా, దాన్ని హూజ్ అంటారు. ఎవరిది, ఎవరు కాదండి, ఎవరిది. ఎవరు వేరు, ఎవరిది వేరండి.
స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దట్ అంటే అది అంటారండి. అది అంటే ఇప్పుడు ఎలా చెప్తామంటే దానికి కూడా ద వెజిటబుల్స్ దట్ ఐ బాట్ వర్ ఆల్రెడీ ఎట్ హోమ్. నేనేదో స్టైల్గా కూరగాయలు కొనుక్కొచ్చాను, కానీ అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. అవి దట్ ద వెజిటబుల్స్ దట్ ఐ బాట్ వర్ ఆల్రెడీ ఎట్ హోమ్. నేను ఏవైతే కూరగాయలు కొనుక్కొచ్చానో అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఓకే అండి. సో మీ మదరు కర్ర పట్టుకుని మీ వెనకాల వస్తుంటారు, పారిపోండి. కానీ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుని అప్పుడు పారిపోండి. ఓకేనా? సో దట్ మీన్స్ దట్ ఎలా యూజ్ చేయాలంటే ద వెజిటబుల్స్ దట్ ఐ బాట్ వర్ ఆల్రెడీ ఎట్ హోమ్. నేను ఏవైతే వెజిటబుల్స్ కొనుక్కొచ్చానో ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో ఏవైతే, అదైతే, ఇదైతే, అలాగైతే, ఎవరైతే, ఇలాంటివన్నీ కూడా మీకు రిలేటివ్ ప్రొనౌన్స్లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయండి. ఓకేనా? సో మనం హూ చెప్పుకున్నాం, హూమ్ చెప్పుకున్నాం, హూజ్ చెప్పుకున్నాం, దట్ చెప్పుకున్నాం, విచ్ చెప్పుకున్నాం. విచ్ అంటే ఏదైతే, ఏదైతే చెప్పాను కదా. విచ్ అంటే కేవలం ఆబ్జెక్ట్స్ మాత్రమే, దానిలో మనుషులు ఉండరు. ఎలా తీసుకుందామంటే సపోజ్ బాహుబలి సినిమా ఉందనుకోండి. బాహుబలి, ద ఫిల్మ్ బాహుబలి, విచ్ ఈజ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్, హ్యాస్ వన్ మెనీ అవార్డ్స్. బాహుబలి అనే సినిమా ఉంది కదా, ఆ సినిమా అందరికీ ఫేవరెట్ కదా, దానికి బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి. చూసారండి? ద ఫిల్మ్ బాహుబలి విచ్ ఈజ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్, అందరి ఫేవరెట్ ఏదైతే ఉందో సినిమా బాహుబలి, హ్యాస్ వన్ మెనీ అవార్డ్స్, దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఇలా మాట్లాడేటప్పుడు మనం విచ్ అని యూజ్ చేసుకుంటామండి. సో దిస్ ఈజ్ వాట్ యూ కాల్ రిలేటివ్ ప్రొనౌన్. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్లో చెప్పాను కదండి, 2 సెంటెన్స్లని ఒక కనెక్టింగ్ ప్రొనౌన్ పెట్టుకొని మనం వాడతాము. అలాగే హూ, హూమ్, హూజ్, దట్, విచ్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటూ, కొంచెం కష్టం అండి ఇది, కానీ ట్రై చేయడానికి చెప్పాను కదా, ట్రై చేయండి. ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను సండే మీకు తప్పకుండా ప్రతి ప్రొనౌన్కి కొన్ని సండే, అది కూడా మీరు అడిగితేనే, అది లేదు మేము క్రియేట్ చేసుకుని మేము నేర్చుకుంటా ఉంటే చాలా సంతోషం. సో మీరు ఇవన్నీ విన్న తర్వాత మీ డౌట్స్, మీ సజెషన్స్, మీకు ఏం కావాలో మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మాకు చెప్తూ ఉంటే, దాన్ని బట్టి మీకు ఎగ్జాంపుల్స్ కావాలా, సెంటెన్సెస్ కావాలా, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలా, ఏం కావాలి అన్ని ప్రతి ఒక్కటి కూడా మీరు మాతో కాంటాక్ట్లో ఉంటే, ఇంటరాక్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా మీకు కావాల్సినవన్నీ అందిస్తాం. సో టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్. అర్థమైందని ఆశిస్తున్నాను. సో మా విఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ తోటి మీరు కనెక్ట్గా ఉండండి. ఓకేనా? రైట్, బాయ్. Learn English online. VRR offers you the best English classes online. We help you master your language and effective communication skills. Join our online classes at your convenient time in a day. Would you like to know more about our online classes? Please do contact on this number.